లుకలుకలు. ఈ లుకలుకలు ఎక్కడున్నాయన్నా ముందు వాళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది, మొహమొహాలు చూసుకోరు. అదొక్కొక్కసారి ఏమవుతుందంటే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఈ లుకలుకలు ఒక పెళ్ళైన కాపురంలో వచ్చింది అంటే ఆ మనస్పర్ధలు కాపురం పెటాకులయ్యే వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లుకలుకలు కేవలం కాపురమో లేకపోతే ఒక సంసారమో కుటుంబంలోనే కాదు, రాజకీయ పార్టీల్లో కూడా ఈ లుకలుకలు ప్రారంభమయ్యాయి అంటే అది క్రాస్ ఫైర్, మిస్ ఫైర్ లేదా కుంపటిగా మారిపోయి వేరే పరిస్థితికి దారితీయచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లుకలుకలు అనేది సామాన్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్యలో లేకపోతే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు లేదా ఒకే పార్టీలో ఉన్న వాళ్ళ మధ్య తొందరగా లుకలుకలు రావు. బయట నుంచి వచ్చే వ్యక్తులే ఈ లుకలుకలకు కారణమవుతారు. అది కుటుంబంలో అయినా సరే, రాజకీయ పార్టీలో అయినా సరే, బయట నుంచి వచ్చే వ్యక్తుల వల్లే ప్రధానంగా ఈ లుకలుకలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఇంత తీవ్రమైన చర్చ ఆంధ్రప్రదేశ్లో ఈ అంశం ఎందుకు చర్చనీయాంశం అవుతోందంటే కూటమి పార్టీలోకి ప్రధానంగా గత జగన్ సర్కార్లో అరాచకాలకి, అడ్డగోలు అవినీతికి విపరీతంగా ఏం చేసినా సరే చెల్లుతుంది అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినటువంటి వైసీపీ నేతలందరూ కూడా ప్రధానంగా ఆ అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలో 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలో షెల్టర్ తీసుకుంటున్నారు. దీంతోనే ఈ లుకలుకలు ప్రారంభమయ్యాయా, ఒకరితో ఒకరి మధ్య గ్యాప్ వస్తోందా, లేదా ఎందుకు ఇంత ఇవి ఎటు టర్న్ అవుతాయి అనేది చాలా మంది కంగారు పడుతున్నారు. నిన్న కూడా మనం చూసాం, మంత్రి అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఉండిలో పర్యటించినప్పుడు కూడా మీడియాని అడ్రస్ చేస్తూ అలాగే తమ నాయకులకు కూడా క్లాస్ తీసుకున్నారు. కూటమి పార్టీకి సంబంధించి ఎటువంటి మిస్ఫైర్ లేదు, క్రాస్ ఫైర్ లేదు, మా కాపురం చాలా బాగుంది, ఇక్కడ కుంపట్లు అనేవి లేవు, ఖచ్చితంగా విడాకులు అనేది ఉండవు అని తేల్చేశారు. సరే, ఇంతవరకు బాగానే ఉన్నా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలే ఈ చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతోంది అని 3 పార్టీల్లోనూ విపరీతంగా చేరికలు జరుగుతున్నాయి. అటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ విషయంలో కానీ ఈ మధ్య జరిగినటువంటి ఈ చేరికలు అనేవే ఇంత తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ గొడవలకు ఒక రకంగా ఇంకొక చర్చ ఏమిటంటే ఇంత మెజారిటీ ఉంది ఎందుకు చేర్చుకుంటున్నారని ఒక వర్షను, లేదు జగన్మోహన్ రెడ్డి గారే తన మనుషుల్ని కావాలని ఇక్కడికి పంపించి కొంత అలజడి సృష్టిస్తున్నారు అనేది ఇంకొక చర్చ. సరే, ఈ 2 విషయాలు వాళ్ళు చేస్తున్నారా లేదా వీళ్ళే ఆహ్వానిస్తున్నారా అన్న విషయం పక్కన పెడితే చేరికలు ఒక్క నిమిషం ఒకసారి మనం ఈ కూటమిలో జరిగినటువంటి చేరికల అంశాన్ని ఒక్కసారి కొన్ని జాగ్రత్తగా గమనిస్తే వైజాగ్ విషయానికి వద్దాం. వైజాగ్లో ఇక్కడ మనం చూసాం, విశాఖ డైరీ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అప్పటి వైసీపీ నేత అడారి ఆనంద్ బీజేపీలో చేరారు. ఈ బీజేపీలో చేరడంపై కూడా తీవ్ర చర్చనీయాంశం ఉంది. ఎందుకంటే శాసనసభలో ఈయన అవినీతికి సంబంధించి సభా సంఘం చేశారు, ఒక రకంగా విచారణ జరుగుతోంది. మరి అటువంటి వ్యక్తిని బీజేపీలో చేర్చుకోవడంపై టీడీపీ అసంతృప్తితో ఉంది, వైసీపీ అసంతృప్తితో ఉంది. ఒక రకంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ చేరికని స్వాగతించట్లేదు అనేది ఓపెన్ గా బాహాటంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఎలా చేర్చుకున్నారు ఇటువంటి వ్యక్తిని అని. ఎందుకంటే ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఈ చేరిక తర్వాత. అసలు సోషల్ మీడియాలో అయితే ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వ్యతిరేకించడమో లేకపోతే సంయమనం పాటిద్దామనో లేదంటే ఆగుదామనో ఎలా చేర్చుకుంటారు ఇంత అవినీతికి పాల్పడిని. అడారి ఆనంద్ బీజేపీలో చేరికప్పుడు ఒక తీవ్ర రచ్చకు దారితీసింది. ఇంకా చెప్పాలంటే ఈ చేరికని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా మనం చూసాం. ఇదే కాకుండా ఏలూరులో టీడీపీకి సంబంధించి అప్పటి వైసీపీ నేత మంత్రి ఆళ్ల నాని ఆయన చేరిక విషయంలో కూడా చాలా రచ్చగా మారింది. ప్రస్తుతానికి అది వాయిదా పడినప్పటికీ కూడా ఆళ్ల నాని చేరిక వ్యవహారానికి సంబంధించి ఎంత దుమారం రేగుతోందంటే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలైతే అసలు మేము అవసరమైతే పార్టీ మానేస్తాము లేదా పార్టీ విడిచి వెళ్ళిపోతాము, ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, ఎలా చేర్చుకుంటారని స్థానికంగా ఉన్నటువంటి సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా మనం వార్తలు చూసాం. ఇది టీడీపీలో. ఇక జనసేన విషయానికి వద్దాం. జనసేన అయితే ఈ మధ్య కాలంలో కిలారి రోసయ్య అలాగే గంజి చిరంజీవి ఈ 2 చేరికలు అనేవి చాలా దుమారాన్ని రేపుతున్నాయి జనసేనలో. అసలు ఈ కిలారి రోసయ్యకి సంబంధించి సాక్షాత్తు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే గతంలో ఇతనికి సంబంధించిన మైనింగ్ మాఫియా ఉంది,
మైనింగ్ మాఫియా లీడర్ అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత చర్చనీయాంశం అయ్యాయంటే ఎట్లా చేర్చుకుంటారు ఇటువంటి వ్యక్తిని అనేది కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. సరే, ఈ విషయం కూడా టీడీపీ మధ్య ఇటు మధ్య వచ్చినప్పటికీ కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఆరోపణలు ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా మన పార్టీ అయినా సరే లేదా జనసేనలో ఉన్నా సరే మీరు విచారణ చెయ్యండి, దాంట్లో తప్పేం లేదని చెప్పి ఆయన మాట్లాడుతూ దాంతో ఆ దుమారం కాస్త ఆగింది. కానీ ఆ తర్వాత గంజి చిరంజీవి విషయానికి వద్దాం. గంజి చిరంజీవి సాక్షాత్తు నారా లోకేష్ మీద పోటీ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి. ఏ స్థాయిలో ఇలా ఎవరెవరు ప్రవర్తించారు అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి కూడా జనసేనలో తీర్థం పుచ్చుకోవడం, జనసేన కండువా కప్పుకోవడం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఎందుకు ఇటువంటి చేరికల్ని ఆహ్వానిస్తున్నారు? ఎందుకంటే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జనవరి 1న మీడియాతో చిట్చాట్ సందర్భంగా జరుగుతున్న వ్యవహారాలు అన్నిటిపై కూడా బాహాటంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, మా 3 పార్టీల్లో కూడా అప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడిన అడ్డగోలుగా వ్యవహరించిన నేతలందరూ కూడా మా 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలో షెల్టర్ చూసుకుని జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని మేము చాలా సీరియస్ గా చర్చిస్తున్నాము, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది కూడా చూస్తున్నాము. వాళ్ళు జాయిన్ అవుతున్న మాట వాస్తవమేని అంటున్నారు. ఇదే కాకుండా ఇంకొంత అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే శ్రీకాకుళంలోని ఆమదాల వలసలో ఉన్నటువంటి మాజీ స్పీకర్ నేత తమ్మినేని సీతారాం గారు కూడా ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారు. ఒక రకంగా చర్చలు ప్రారంభమైపోయాయి అనే వార్తలు కూడా మనం చూస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు ఇష్టం వచ్చినట్టు అడ్డాగా ప్రవర్తించి ఇప్పుడు ఒక రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ తమ అవినీతి అక్రమాలు మెడకు చుట్టుకుంటాయో ముందు అర్జెంటుగా ఏదో ఒక పార్టీలో జాయిన్ అయిపోయి షెల్టర్ తీసుకోలే అనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటే ఇక్కడ మరి ఎందుకు చేర్చుకుంటున్నారు? లేదా ఇది రేపొద్దున్న గొడవలకో లుకలుకలకో కుంపటికో కారణమవుతుంది కదా, అసలు అవసరమా? ఇన్ని సీట్లు వచ్చినాయి, బలమైన మెజారిటీ ఉంది, ప్రజలు ఇంత అఖండ మెజారిటీ కట్టబెట్టారు, చేర్చుకోవడం అవసరమా అనేది కేడర్లో కూడా ఉంది. కానీ లోకేష్ గారు మాత్రం ఎటువంటి పొరపచ్చాలు లేవు, ఇది మిస్ ఫైర్ కాదు, క్రాస్ ఫైర్ కాదు, విడాకులు అనేది ఉండవు, మేము చాలా సమన్వయంతో వెళ్తున్నాము అని అంటున్నారు. మరి ఎట్లా చూడాలి? ఈ లుకలుకలు అనేది నిజంగానే ఇక్కడితో ఆగిపోతాయా? సమన్వయం చేసుకుని వెళ్తారా? లేదా నిజంగానే వైసీపీ నాయకుల్ని జగన్ గారు పంపించి కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు ఇటువంటి చర్చ నడుస్తోంది? కూటమి కాపురం వర్సెస్ వైసీపీ పనులు. వైసీపీ పార్టీ నుంచి వస్తున్నటువంటి నేతలు కూటమి పార్టీలో ఉన్న ఏదో ఒక పార్టీలో షెల్టర్ పొందుతున్న అంశం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది, ఒక రచ్చక దారితీస్తోంది. ఇది లుకలుకలతో ప్రారంభమై ఎట్టన్నా దారితీస్తుందని ఒక చర్చ, అవసరం ఏంటని ఇంకొంతమంది. ఈ నేపథ్యంలో అంశాలన్నీ చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు అనలిస్ట్ కుండబద్దల గౌతమ్, టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ నజీర్ గారు, జనసేన నుంచి కూసింపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. కుండబద్దల గౌతమ్ గారు, మీతో ప్రారంభిస్తాను. పార్టీస్ వర్షన్ వినే ముందు అసలు పూర్తి స్థాయిలో 3 పార్టీల్లో షెల్టర్ తీసుకుంటున్నారు అనేది స్వయాన ముఖ్యమంత్రి గారే ఓపెన్ గా ఒప్పుకున్న స్టేట్మెంట్. అవును, మా పార్టీలోకి వచ్చే వాళ్ళు షెల్టర్ తీసుకుంటున్నారు, మా మధ్య కూడా చర్చ జరుగుతోంది అని. కానీ చేరికల నేపథ్యంలో 3 పార్టీల్లో ఉన్నటువంటి కేడరు ఎవరైతే వాళ్లతో తన్నులు తిన్నారో, చేరుతున్న నాయకులతో ఇబ్బందులు పడ్డారో వాళ్ళు అసలు ఇదేం పద్ధతి అనేది వర్షన్ మాట్లాడుతారు. 2 వర్షన్స్ ఎలా చూస్తారు? యాక్చువల్ గా ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మాణే. బీజేపీ పార్టీకి నేషనల్ వైడ్ గా ఉన్న పేరు వాషింగ్ మిషన్. ఎవరైనా సరే మన పార్టీలో చేరిపోతే వాళ్ళకున్న మకిలి మొత్తం దూరం జరిగిపోతుంది, వాళ్ళ మీద ఉన్నవి మొత్తం ఎత్తివేయబడతాయి అనేది నేషనల్ వైడ్ గా జరుగుతున్న చర్చ. అది ఇప్పుడు కూటమిలో కూడా వాషింగ్ పౌడర్ నిర్మా కూటమికి ఇదేం కర్మ అన్నట్టు ఇప్పుడు వీళ్ళకేం పని పట్టిందండి? 164 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కొత్త చేరికలు చేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని అంటే, కూటమి కాబట్టి కూటమిలో ఎవరి బలాన్ని వాళ్ళు గట్టిగా పెంచుకుందాము అనే ఒక కోరిక ఉంటుంది. యాక్చువల్ గా ఈ చేరికలన్నీ కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు ఒక రకంగా జరిగాయి, ఎలక్షన్ తర్వాత ఒక రకంగా జరిగాయి. ఎలక్షన్ ముందు కూడా ఆ రోజుల్లో నేను మీ డిబేట్ లోనే నేను అప్పుడు కూడా చెప్పాను, అప్పుడు మంత్రిగా ఉన్న గుమ్మనూరి జయరాం మీద ఎన్నో ఆరోపణలు చేసి ఆయన మళ్ళీ తిరిగి చేర్చుకున్నారు. ఈ రోజుకి మనం చూసుకుంటే మన మంత్రివర్గంలో పక్క పార్టీ నుంచి వచ్చి ఇక్కడ సీటు పొంది గెలిచి మంత్రి పదవిని కూడా తీసుకున్న వాళ్ళు 4 ఉన్నారు. అది పక్క పార్టీ. అసలు ఆ పార్టీ మొత్తాన్ని 100% ఆ పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది అని గగ్గోలు పెట్టి ఇదేం కర్మ రాష్ట్రానికి అని పెద్ద పెద్ద హోర్డింగ్లు ఇవన్నీ పెట్టుకుని ఉద్యమాలన్నీ చేసిన రోజుల దగ్గర నుంచి వాళ్ళందరినీ తిరిగి చేర్చుకునేదాకా వచ్చింది. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత
ఇప్పుడు చేరికలు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే అది అందరికీ తెలిసిందే. అక్కడ మనం ఏమేం చేసామో వాటన్నిటిని ఏడుకొచ్చి కడిగేసుకుందాం, మళ్ళీ వాషింగ్ పౌడర్ నిర్మా. దీని గురించి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మరి వీళ్ళకి ఏం పని పట్టింది వాళ్ళని చేర్చుకోవటానికి అనంటే ఎవరి బలాన్ని వాళ్ళు నిరూపించుకోవాలి అని. ఇక్కడ నాకైతే అనిపిస్తున్నది ఒకటి ఏంటంటే, ఈ కూటమిలో ఉన్న ఈ సభ్య పార్టీలు ఏవైతే టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ గాని ఈ వైసీపీలోంచి వచ్చిన వాళ్ళని చేర్చుకుంటాం వెనక వాళ్ళ సొంత బలం పెంచుకోవటానికి అనేది. మరి టీడీపీకి అయితే ఆల్రెడీ చాలా బలం ఉన్న పార్టీ, కింది స్థాయి కార్యవర్గం నుంచి అధిష్టాన స్థాయి నాయకత్వం దాకా మొత్తం బిల్డ్ అయి ఉంది. కాకపోతే జనసేన గాని, బీజేపీ గాని ఇక్కడ ఆ పార్టీ కంటే ఒకంత తక్కువగానే ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయి కార్యవర్గాలు ఇవన్నీ ఏమీ ఏర్పాటు కాకుండా ఉన్న కారణానికి తీసుకొచ్చుకుంటున్నారేమో మనకి తెలియదు. కాకపోతే ఇప్పుడు మరి గంజి చిరంజీవి లేకపోతే ఈ అడారి ఆనంద్ ఇలాంటి వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం కానీ దీనికంటే ముందుగానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకోవడం జరిగింది. దాన్ని ఎందుకు చేర్చుకున్నారు అనేది 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు లంచం వ్యవహారం బయటపడిన తర్వాత తేలింది. ఒక అంచనా ప్రజలు అనుకుంటున్న మాటని నేను చెబుతున్నాను. చర్చ లేకపోతే ఈ పార్టీలో మనకి ఉప్పందిస్తేనో లేకపోతే ఈ పార్టీల మీద మనకి ద్వేషం ఉండో చెప్పేది కాదు. ప్రజల్లో ఏమనుకుంటున్నారు అది చెప్పడం అనలిస్ట్ యొక్క బాధ్యత. ప్రజల దగ్గర నుంచి ప్రజాభిప్రాయాన్ని కొద్దో గొప్ప మనం సేకరించుకుంటాం కాబట్టి ఆ సెకీతో జరిగిన ఒప్పందం మీద నేను సంతకం పెట్టలేదు, నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయన సంతకం పెట్టాడు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఇరుక్కుంటాడో అనే దాని మీద గాని, లేకపోతే ఇది ఇంతకు ముందు ఎప్పుడో గతంలో ఉన్న దగ్గర నుంచి కూడా ఈ వ్యాన్ పిక్ భూముల దగ్గర నుంచి ఉన్న వివాదాలు గాని మిగతావన్నీ గాని ఇప్పుడు వీళ్ళన్ని బయటకు తీసి దాన్ని ఏదన్నా చేస్తే మనకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో. ప్రతి ఒక్కళ్ళు ఓడిపోయిన పార్టీలు ఉండటానికి ఎందుకు ఇష్టపడటం లేదు అని అంటే వాళ్ళ అవినీతి కార్యక్రమాలు ఏ ఉన్నాయో అవి బయటపడతాయని. వాళ్ళ అవినీతిని కాపాడాల్సిన బాధ్యత ఈ అధికారంలో ఉన్న నాయకులకు గాని, ఈ అధికారంలో ఉన్న పార్టీలకు గాని ఎందుకు వస్తోంది అనంటే ఈ అధికారాన్ని మనం ఎలాగనే నిలబెట్టుకోవాలంటే పక్క పార్టీని చంపేసేయాలి. యాక్చువల్గా మీరు ఇందాక చెప్పారు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రిక్ చేసి ఏమన్నా వీళ్ళందరినీ ఇందులోకి పంపిస్తున్నారేమోనని. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 5 సంవత్సరాల పాలన చూసినప్పటి నుంచి కానీ, ఇంతకు ముందు ఆయన విపక్షంలో ఉన్నప్పుడు చూసినప్పుడు కానీ, మీరు చచ్చైనా పోండి, మీరు పార్టీ మారటానికి వీలు లేదు అనే ఒక యాటిట్యూడ్ తోటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఎవరున్నా సరే నా కింద నాకు అణిగిమణిగి ఉండేవాడు, నా దగ్గర ఉండేవాడే నా మనిషి, కానీ లేదంటే వెళ్ళిపోవటమే అని చెప్పిన చాలా సందర్భాల్లో కూడా చెప్పినాడు. ఒక విషయం చెప్పండి, అసలు ఇప్పుడు చేరుతున్న వాళ్ళందరికీ కూడా డబ్బు తప్ప ఓట్ బ్యాంక్ లేదు, రైట్? నిజంగా అసలు మరి వాళ్లే గెలిచేవాళ్ళుగా ఓటు బ్యాంక్ ఉంటే ఓటు బ్యాంక్ ఉంటే వాళ్లే గెలిచేవాళ్ళు. దానికంటే కూడా ఏంటంటేనండి పార్టీ బలం కొంత అభ్యర్థికి తోడవుతుంది, అభ్యర్థి బలం కూడా కొంత పార్టీకి తోడవుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా చూసుకొని అభ్యర్థికి నిజంగానే బలం ఉంది అక్కడ. ఇప్పుడు ఏంటంటే గెలిపోవటములు ఒక్క ఓటు తోటి నిర్ణయించబడతాయి. ఒక్క ఓటు తేడాతోటి కూడా ఇతను గెలిచాడు ఇతను ఓడిపోయాడు అని అనుకుంటాం. అంతే, అవును. ఆ సందర్భాల్లో అయితే అలాంటి ఒక మంచి నాయకుడు ఎవరైనా ఉన్నాడు, ప్రజాదరణ పొందిన నాయకుడు ఉన్నాడంటే అతను తీసుకొచ్చి పెట్టుకోవటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. దీంతో పాటు కాకుండానండి విపక్షంలో ఉన్న రోజున ఈ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా మొత్తం సుప్త చేతన అవస్థ దశకి వెళ్ళిపోతారంటే స్లీప్ మోడ్కి వెళ్ళిపోతారనమాట. సైలెంట్ మోడ్ కానీ ఫ్లైట్ మోడ్ అంటారే అలాంటి మోడ్కి వెళ్తారు. టీడీపీలో కూడా మీరు వాళ్ళు విపక్షంలో ఉండి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న రోజును కూడా లోకేష్ ఒక మాట చెప్పాడండి, ఈ నియోజకవర్గాన్ని వదిలేసి గాని నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా గాని ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్లో క్యాడర్లో ఉన్న సమస్యలు తీర్చకుండా ఎవరైతే వాళ్ళు ఈ సుప్త చేతన అవస్థ దశలో ఉంటారో వాళ్ళందరికీ మేము టిక్కెట్లు ఇవ్వమని. కానీ మొత్తానికి వచ్చినాయి, వాళ్ళందరికీ వచ్చినాయి. ఉదాహరణకి మా చిలకలూరుపేటే 4.5 సంవత్సరాలు పత్తిపాటి పుల్లారావు గారు కనిపించుకుని వెళ్ళిపోయారండి. అక్కడ ఉండి పోరాటాలు చేసిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. మీకు గుర్తుండే ఉంటే గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు ఈ బాధితులు వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టినప్పుడు పిల్లి కోటేశ్వరరావు అనే ఒక ఆయన తోటి మాట్లాడిచ్చారు కూడా. ఆయన్ని మరి అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మంత్రి కూడా అయ్యారు, విడదల రజనీ గారు పోలీస్ స్టేషన్ లో పెట్టి 3rd డిగ్రీ
పెచ్చ కొట్టుడు కొడుతూ ఆ వీడియో కాల్ నాకు చూపించండి అని చెబితే అది చూపించారు. ఆ చూపించిన ఆ పిల్లి కోటేశ్వరరావే మళ్ళీ వెళ్లిపోయి అదే పత్తిపాటి పుల్లారావు గారితో చేరిపోయి ఏదో ఒక పట్టాలేని పుల్లారావు అని మేము ఏదో ఒక వీడియో చేశామని మా మీద ట్రోలింగ్ వచ్చాడు. అంటే కింది స్థాయి కార్యవర్గం కూడా చూడండి, ఆ రోజుకి వచ్చేసేసి వాళ్ళందరినీ 4 డబ్బులు ఇచ్చో లేకపోతే మీ అంతటి మహానుభావులు ఎవరు అని ఆలింగనం చేసుకుంటేనో వాళ్ళు కూడా సైలెంట్ మోడ్కి అయిపోయి వాళ్ళతో కూటమికి ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నారు, ఏం కాదు విడాకులవో అంతా బానే ఉంది అని అంటున్నారు. ఇది ప్లస్ చేరికలు లేకపోయినా కూడా నా ఉద్దేశం ప్రకారం అండి, చేరికలు లేకపోయినా కూడా రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చి వీళ్ళని ఖచ్చితంగా విడదీస్తుంది. ఎందుకంటే అధికారం అనేది మనకు కావాలి, మన దగ్గరే ఉండాలి, మనమే అధికారంలో ఉండాలి, అది మన సొంతంగా 100కు 100% మనకే కావాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది. అందులో తప్పు కూడా ఏమి లేదు. దానికి కావాల్సిన రూట్స్ అన్ని ఇప్పుడు వేసుకోబడుతున్నాయి. ఈ చేరికల గురించి కొంత మనం ఏమంటామంటే యాక్చువల్ గా తెలిసిన శత్రువు జగన్మోహన్ రెడ్డి, ఆయన దగ్గర నుంచి ఎటువంటి ఇది వస్తుందో మనకి తెలుసు. కానీ కూటమి అనే దగ్గరకు వచ్చేటప్పటికండి వీళ్ళందరూ తెలియని శత్రువులు, మన మిత్రుల్లాగా కనిపిస్తున్న శత్రువులు. ఏ రోజైనా సరే మన మీద ఒక అభాండం వేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి మనకున్న అనుపానాలను గాని మనం చేసిన తప్పుని దెబ్బతీయటానికి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే 2014-19 మధ్యలో మనం చూసింది ఈ కూటమి ఆ రోజు ఏర్పడి మళ్ళీ చీలికలైపోయి మళ్ళీ ఈ రోజు కలిసిందే కదా. ఓకే, టీడీపీ జనసేన వర్షన్ విందాం. టీడీపీ నుంచి స్టేట్ జనరల్ సెక్రటరీ నజీర్ గారు. నజీర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక రకంగా చెప్పాలంటే ఈ చేరికలు జాయిన్ అయిన వాళ్లతో పడరాని పాటలు పడ్డారు మీరంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. గత జగన్ సర్కార్లు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులు పెట్టారు. స్వయాన మీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పడిన ఇబ్బందులు అందరూ వర్ణనాతీతం, కళ్ళకు కట్టినట్టు చూశారు. మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు, ఎలా సమర్థిస్తారు ఈ చేరికల్ని? విజయచంద్రిక గారు, ముందుగా మీకు అలాగే గౌతమ్ గారికి, మా సోదరు శ్రీనివాస్ అన్నకి, అలాగే ఏబిఎన్ వీక్షకులు అందరికీ పేరు పేరు నమస్కారం. అస్సలాము అలైకుం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, మా పార్టీలో మా జిల్లాకు సంబంధించినగా ఎవరు జాయిన్ అయ్యారని మీరు అడారి ఆనంద్ గురించి మీరు ఏ చెప్పారో వారు మా పార్టీలో మేము జాయిన్ చేసుకోలేదు మేడం. అయితే కూటమిలో బీజేపీ పార్టీ తరఫున వారు జాయిన్ అయ్యారు. సరే, వాళ్ళ పార్టీలో వాళ్ళ అధిష్టానం, వాళ్ళ పార్టీ యొక్క నిర్ణయం, అది వాళ్ళ ఆమోదంతో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో అనేక చోట్ల వైసీపీలో ఉండి టీడీపీ కార్యకర్తలకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ, అలాగే బీజేపీ కార్యకర్తలను కూడా ఏ విధంగా నాయకుల నుంచి, అధినాయకుల కాడి నుంచి కింద స్థాయి భూస్థాయి కార్యకర్తల వరకు హింసించిన పార్టీ వైసీపీ పార్టీ. ఆ పార్టీలో నుంచి కొంతమంది ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన పార్టీలో ఉండలేక వాళ్ళు పక్క చూపులు చూస్తూ పార్టీల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మేము కాదంటే జనసేన దగ్గరికి, జనసేన కాదంటే బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు. అయితే మా 3 పార్టీల అధినాయకులు అన్ని విధాలుగా ఆలోచించి ముందుకెళ్లేవాళ్ళు. ముఖ్యంగా మా టీడీపీ వరకు ఒక కార్యకర్తగా నేను చెప్పేది ఏంటంటే, మా అధినాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా అన్న లోకేష్ అన్న గారు కానీ ఏదన్నా సరే 1కి 100 సార్లు ఆలోచించి, ఎవరైనా సరే మా పార్టీలో దీర్ఘకాలికంగా ఉండి తప్పులు చేసే వాళ్ళని కూడా వాళ్ళు బహిరంగంగా మందలిస్తున్నారు, వాళ్ళని జాగ్రత్తగా ఉండమంటున్నారు. వీళ్ళెవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నా వచ్చి ఇక్కడ ఏదో కడుక్కుందామో, ఇక్కడేదో దాక్కుందామో, ఇక్కడేదో చేద్దామంటే వాళ్ళు గతంలో చేసిన పాపాలు ఎవరు చేసినా, మా పార్టీలో చేసినా సరే ఊరుకునేది లేదు. ఎందుకంటే డిసిప్లిన్ కి చేర్చుకోవడం ఎందుకు, ఊరుకోవాలని అంటే అసలు చేరే వాళ్ళని ఆగండి. ఎలక్షన్స్ కి ముందు చేరిన వాళ్ళు ఇప్పుడు కొండపల్లి గౌతమ్ గారు అన్నారు ఏమని, చేరిన వాళ్ళకి టికెట్లు వచ్చినాయి, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. అసలు ఏ కొలమానంతో ఇదంతా జరుగుతోంది?
మీ పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఇంకానండి వాళ్ళ మీద ఆరోపణలు వీళ్ళే చేశారు. అదే అది కూడా అడుగుతాను. నేను అనేది ఏంటంటే ఏ కొలమానంతో వీళ్ళందరినీ చేర్చుకుంటున్నారు అంటే పార్టీ జెండా మోసిన వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ కోసం తన్నులు, మీకోసం వాళ్ళతో తన్నులు తిని వాళ్ళతోనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మేము పక్కనే కూర్చుంటాం అన్న దానికి ఎట్లా సమర్థిస్తారు? విజయచంద్రిక గారు, ఇప్పుడు గౌతమ్ గారు చెప్పినట్టు తప్పు చేసిన వాడికి మేము రాష్ట్ర ప్రజల తరపున ఎవరినైనా ప్రశ్నించాం. అది కేవలం రేపు మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నిస్తాం అనే మాట అంటూనే గతంలో ఎవరు తప్పులు చేసే వాళ్ళు ప్రశ్నించాం. కొంతమందికి మీరు ఆరోపణలు చేసి ఆ నేరుగా వీళ్ళు ఇచ్చేసారని మీ కూటమి పార్టీలు అన్నాళ్ళని ఎలా చేర్చుకున్నారు? నేను అదే చెప్తున్నాను విజయచంద్రిక గారు. అక్కడ గతంలో మా ఎలక్షన్ ముందు అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర డిఫర్ అయ్యి అక్కడ రాజకీయంగా అతను చేస్తున్న అరాచకాలు 6 నెలల ముందో సంవత్సరం ముందులో అతను ప్రశ్నిస్తూ అక్కడున్న పరిస్థితులు అక్కడున్న రాజకీయ స్థితిగతుల యొక్క బేరీ చేసుకొని అక్కడున్న క్యాడరు ప్రజానికం కోరుకుంటేనే కొంతమందికి టికెట్లు వచ్చినాయి, అందరికి రాలేదు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఏళ్ల మీద చూడొచ్చు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏం పెద్దపీట వేయలేదే. ఎంతో మంది ఎమ్మెల్యేలు 4 మంత్రులు అయ్యారు సార్, 4 మంత్రులు అయ్యారు చెప్తున్నారు. మీరు దీన్ని బుకాయించబాకండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఇప్పుడు పదవులు ఏముండవు కదండి. కాదు గౌతమ్ అన్న, కొద్దిగా నాకు చెప్పని అన్నా. అట్లాగనే ఇప్పుడు అయ్యారండి. సరే, కొన్ని రాజకీయ విశ్లేషణలో మీరు విశ్లేషకులు, క్యాస్ట్ ఈక్వేషన్స్ లో, ప్రాంతాల ఈక్వేషన్స్ లో కొంతమంది మంత్రులు అయ్యారు. అయిన వాళ్ళు తిన్నగా ఉంటే మా దగ్గర ఉన్నారా లేదా అనేది మీరు చూడాలి. మా దగ్గర సరే అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నట్టు ఇష్టానుసారం చేసి దోచుకుంటామో లేదా ఇబ్బంది పెట్టడమో అరాచకం చేస్తున్నారని మీరు చెప్పే 4, 3, 2 వాళ్ళు ఏం చేశారో 2, 3 కొద్దిగా మచ్చుతునుగా ఈ 6 నెలల్లో చెప్పండి. వచ్చి వాళ్ళు తిన్నగా పనిచేస్తున్నారా లేదా? ఇవాళ ఒకటే అండి, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, నారా లోకేష్ గారి దగ్గర కింద స్థాయి భూస్థాయి కార్యకర్త కాడి నుంచి ఎవరన్నా మంత్రి వరకు అంటే మీరు ఏ సందేశం ఇస్తున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు పిచ్చకొట్టుడు కొట్టి లేదా మీ చొక్కాలు చింపి మిమ్మల్ని జైల్లో పెట్టేసేసి మీ అడ్డగోలుగా వ్యవహరిస్తే రేపొద్దున మీరు అధికారంలోకి వచ్చేసేసి మా దగ్గర మేము చెప్పినట్టుంటే వాళ్ళు మీరు చేసినవన్నీ మరి మర్చిపోతారా? వాళ్ళు మీతో చేసి వ్యవహరించిన తీరు మర్చిపోతున్నారు. ఏ సందేశం ఇస్తున్నారు మీరు? మీ జెండా మోసి మీకోసం కష్టపడిన క్యాడర్ కి, కార్యకర్తలకి, వీళ్ళకి, ప్రజలకి ఏ సమాధానం చెప్తారు? విజయచంద్రిక గారు, ఎవరిని తప్పు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. గతంలో వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే చట్టం తన పని తను చేసుకుని పోయి అది ప్రభుత్వం దృష్టికి వస్తే వాళ్ళ మీద సరే చర్యలు తీసుకోమంటారు. చాలా మంది మీద నేరుగా ఆరోపణలు చేశారు, వీళ్ళు మాఫియాలోళ్ళు, వీళ్ళు దొంగలు, వీళ్ళు ఇది అది అని. ఇప్పుడు భూ ఆక్రమణలో డైరెక్ట్ గా యువగలంలో లోకేష్ గారే గుమ్మనూరు జయరాం గారి మీద భయంకరమైన ఆరోపణ చేశారు. ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, ఆయన మీ పార్టీలోనే గెలిపించుకున్నారు. కొలుసు పార్థసారథి గారు మొన్ననే మరి ఆ జోగి రమేష్ గారితో మరి రాసుకొని పూసుకొని తిరిగిన వీడియోలన్నీ కూడా మేము చూసాం. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఆ పార్టీలో ఉన్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారట, కానీ మాకు అర్థం అవుతుంది, మీకేమర్థమవుతుందో తెలియదు. విజయచంద్రిక గారు, గౌతమ్ అన్న ప్రశ్నని 4 రకాలుగా అడుగుతున్నారు, కానీ దాని అర్థం ప్రశ్న ఒకటే. నాకు జవాబు చెప్పనీయట్లేదు మీరు. చెప్పండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అట్లాగనే ఏనా, ఇప్పుడు పార్థసారథి గారి నియోజకవర్గంలో మొన్న మీరు అన్న సమస్య ఏంటండి? కమ్యూనిటీకి సంబంధించిన గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించే దాంట్లో ఒక ప్రోగ్రాం జరిగింది సార్, నా నియోజకవర్గంలో జరిగింది. ఆ కమ్యూనిటీ వాళ్ళు, ఆ కమ్యూనిటీలో అన్ని పార్టీలో ఉన్న నాయకులు పిలుచుకున్నారు. దాంట్లో ఆయన వచ్చాడు తప్ప ఆయన్ని మేము పిలిచింది కాదు సార్, కమ్యూనిటీ వాళ్ళు పిలిచారనే దాన్ని చెప్తున్నారు. ఆ విశ్లేషణ మనం ఎలా చేస్తున్నాం? పార్థసారథి పిలిచారు, లేకపోతే మా పార్టీ వాళ్ళు పిలిచారు, తప్పండి. అది కమ్యూనిటీ పరంగా వచ్చాడు. తర్వాత నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తి గురించో ఇలాని కాకుండా మీరే వాళ్ళని దొంగలు అంటారు, ఆ దొంగలు తెచ్చి సంకలో పెట్టుకుంటారు. ఇప్పుడు మళ్ళీ దొంగతనం చేయకుండా చూస్తాం అంటారు, ఏంటిది? విజయచంద్రిక గారు, మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు. ఏదన్నా సరే సాధారణ వ్యక్తి ఆలోచించే ఆలోచన ఇది. చూసేవాళ్ళ తరపు నుంచే నా ప్రశ్న. అది తమరు అడిగిన దానికి చెప్తున్నా. మా పార్టీ, మా నాయకుడు, మా యువ నాయకుడు ఇవన్నీ
తప్పకుండా ఆలోచిస్తారు. ఇప్పుడు వరకు జరిగిన తప్పులు ఏమైనా ఉంటే భవిష్యత్తులో ఇంకా జరగకుండా చూసుకుంటాం. దీంట్లో ప్రజల్లో ఇంత విమర్శలు ఉన్నాయి, ఇంత వ్యతిరేకత ఉంది, ఇంత చర్చ ఉంది. అయితే ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మాలో ఎవరినైనా భవిష్యత్తులో జాయిన్ చేసుకోవాలని ఆలోచించిన 3 పార్టీలు ఆలోచించుకుంటారు. అలాగే మాకు 3 పార్టీలకు సంబంధించి సమన్వయ కమిటీ ఉంది. భవిష్యత్తులో నేను ఎక్కడో విన్నాను, అంత చదివాను. సమన్వయ కమిటీ ఉన్నప్పుడు, అంత కోఆర్డినేషన్ ఉన్నప్పుడు వాళ్ళని చేర్చుకుంటే కుదరదు, వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారు అన్న మాట బయటికి ఎందుకు వచ్చింది? క్యాడర్ అసంతృప్తి అన్న మాట ఎందుకు వస్తుంది? లేదు వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీరు ఎలా చేర్చుకుంటారన్న క్వశ్చన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు అదే విజయచంద్రిక గారు, ఎక్కడన్నా తప్పు జరిగితే అది ఎత్తి చూపెట్టడం, అధిష్టానం తెలియపరచడం కార్యకర్తల ద్వారా, అది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. సార్ తప్పు జరిగింది అంటే మా నాయకుడు కూడా యాక్సెప్ట్ చేసే మహానుభావుడు అతను. అతనికి అంత అనుభవం ఉన్న నాయకుడు తెలియదేంటండి? ఎక్కడన్నా ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ తప్పులు జరుగుతానే ఏమైనా జరిగితే మీ ద్వారా, మీడియా ద్వారా, కార్యకర్తల ద్వారా, విశ్లేషకుల ద్వారా తెలిసిందనుకోండి, అది సరిదిద్దుకునే అవకాశం 6 నెలలే అయింది. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటి నుంచి 3 పార్టీలు కూడా ఆలోచిస్తాయి. ఎవరిని జాయిన్ చేసుకోవాలన్నా సరే. అంటే ఇప్పటి వరకు జరిగిన చేరికలు అన్ని సమర్థించుకుంటున్నారా? సమర్థించుకుంటామని కాదు మేడం, ఇప్పుడు జరిగిన ఏదైనా చేరికలు ఉన్నాయో వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే రేపు భవిష్యత్తులో ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ప్రజల మనసు గెలవాలనేదే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీల యొక్క ఆలోచన తప్ప ప్రజల యొక్క ఆలోచనలకి, ప్రజల యొక్క ఇబ్బందికి, ముఖ్యంగా కార్యకర్తలు. నేను కార్యకర్త 25 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని, నాయకుడిని నమ్ముకొని, జెండాని నమ్ముకొని తిరిగిన వాడిని. నాకు తెలుసా బాధలు. 2019 నుంచి మీరేనే జెండా మోసా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా అన్నారు. మరేమైంది? మీ ఉత్తరాంధ్ర విషయానికే వద్దాం. మీ ఉత్తరాంధ్రలో గుడ్లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి పౌల్ట్రీలో కర్చీఫ్ వేద్దాం అనుకుంటున్నారంట. తెలుసా? మీకు అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది? ఇప్పుడు మీ పౌల్ట్రీకి వచ్చి అక్కడ ఉన్నటువంటి గుడ్లు ఇక్కడ పెడతాయట. విజయచంద్రిక గారు, రాజకీయాలనే వ్యవస్థలో ఇలాంటి ఆయారాం గయారాంగా వాళ్ళు జనాలు ఉంటారండి. అయితే అంత ఈజీగా తెలుగుదేశం పార్టీలో కర్చీఫ్లు వేయటం అనేది వాళ్ళ ఒక కళ. మీరంటే మీ దగ్గరే కాదు, పౌల్ట్రీ అంటే ఇప్పుడు మీ 3 పార్టీలు, మీ 3 పార్టీలు పౌల్ట్రీలో గుడ్లు పెడతారట వచ్చాళ్ళు. మీ ఉత్తరాంధ్ర గుడ్లే. నాకు అర్థమైంది, తమరు చెప్పింది నాకు అర్థమైంది. నేనంటే నా పార్టీ వరకు నేను చెప్పగలుగుతాను కానీ మిగతాది జనసేన గురించి చెప్పాలి, బీజేపీ గురించి వాళ్ళు చెప్పాలి. మా పార్టీ వరకు అలాగే కూటమిలో ఉన్న ఒక కార్యకర్తగా, నాయకుడిగా రాబోయే రోజుల్లో మా 3 పార్టీల అధిష్టానం తూచా తప్పకుండా ప్రజల నుంచి, విశ్లేషకుల నుంచి, మీడియా నుంచి, ముఖ్యంగా మీ తరపున వస్తున్న ఏ విమర్శలు ఉన్నాయో దాని మీద దృష్టిగా నుంచి కుసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. కుసంపూడి శ్రీనివాస్ గారు, చేరికలు ఇవన్నీ ఒకసారి కాసేపు పక్కన పెడతాను నేను. మీ పార్టీ ఆవిర్భావమే చాలా చాలా ప్రత్యేకం. జనసేన అంటే మేము కొత్త విలువలు సృష్టిస్తాం, కొత్త రాజకీయాలు చేస్తాం, కొత్త రాజకీయాలు ఎలా ఉంటాయో రుచి చూపిస్తాం, మా స్టైలే వేరు అనేది మీరు ఆ ఇదితో ఎంట్రీ అయ్యారు. జనసేన అంటే కొత్త విలువలు, కొత్త రాజకీయాలు, దానికి నిర్వచనం అన్నారు. కానీ పాత విలువలకి, పాత స్టైల్స్కే మీరు ప్రాధాన్యం ఇస్తున్నారు ఇప్పుడు అందరిలాగా. విజయచంద్రి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. మీరు చెప్పిన విషయాలు మొత్తంగా అనలిస్ట్ గారు మాట్లాడినా, మా తెలుగుదేశం మిత్రులు మాట్లాడినా మొత్తం ఏదో సర్వనాశనం అయిపోయిందని చెప్పను, అలాగే అని చెప్పేసి అద్భుతంగా ఉందని కూడా నేను చెప్పను. ఎందుకంటున్నానంటే జనసేన పార్టీ గురించి మీరు మాట్లాడారు. అంటే మీ ఆవిర్భావం అప్పుడే మీ నినాదం అది, కొత్త రాజకీయాలు, కొత్త విలువలు. ఖచ్చితంగా ఏంటంటే గత 5 మామూలుగా ఒక రాజకీయ పార్టీ నుంచి వేరే రాజకీయ పార్టీలు మారడం రాజకీయ నాయకులు అంటే సర్వసాధారణం. మొత్తం పరిపూర్ణంగా ఎటువంటి మచ్చ లేకుండా ఉన్న వ్యక్తులతోటే రాజకీయం చేయాలంటే మనం ఏమన్నా స్వర్ణకారుడితోటి తయారు చేయించుకోవాలి మనుషుల్ని. కొంచెం ఇబ్బందికర వాతావరణాలు ఉంటాయి. ఉన్న వాటిలో కొంచెం మంచి వాళ్ళ వ్యక్తులు చూసి మనం రాజకీయం చేసుకోవాలి. నేనేమంటున్నానంటే అండి, గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఉందో రాజకీయ ఆ విలువలు కోల్పోయారు కాబట్టి వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళ విధానం కావచ్చు, ఒక పరిధి దాటి మాట్లాడారు కాబట్టి వాళ్ళ వల్ల ఇబ్బంది పడేది కాబట్టి చాలామంది ప్రజలు, కార్యకర్తలు అందరూ ఈ రోజున వాళ్ళని చేర్చుకుంటుంటే కొంచెం ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విజయచంద్ర గారు, ఖచ్చితంగా
ఎటువంటి పరిస్థితుల్లో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆ పార్టీని పక్కన పెట్టడానికి కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యక్తుల్ని పార్టీలో జాయిన్ చేసుకోవడం మనం చూసాం. అంటే పార్టీ సిద్ధాంతాలు ఏంటి ఎజెండా కూడా తెలియని వ్యక్తులు కూడా పార్టీలోకి వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, రకరకాలుగా అయ్యారు. కొంతమంది అయితే ఉదాహరణగా చెప్తున్నా, అమరావతిని తీసుకోండి. అమరావతిని భ్రమరావతి, కమరావతి అన్న వ్యక్తులే అక్కడ సరైన విధానం లేకపోతే పార్టీలు మారారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఈ మధ్యన వాళ్ళ గ్రూపులు కూడా బయటపడుతున్నాయి. ఒకటి బీజేపీ అంశం అన్నట్టల్లా మీరు కొత్త విధానాలు పాత విధానాలకి మీరు ఎందుకు తెరతీస్తున్నారు? అంటే పార్టీలో చేరికలు పాత విధానమే కాదు, ఎప్పుడైనా ఉన్నది. మిగిలిన అన్ని పార్టీలు అప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయి ఉన్న పార్టీలు చేర్చుకుంటామండి, ఆహ్వానిస్తామండి ఇలా. మీరు కొత్త విలువలకి కొత్త విషయాలకే మేము ప్రాధాన్యత అన్నారు. పాత విలువలకి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? పాత విలువలు అంటే మా దాంట్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరన్నా చూడండి, ఆ స్టైల్ కి ఎందుకు మీరు కూడా అలవాటు పడ్డారు? అలా కదండి. ఇప్పుడు రాజకీయ పార్టీ అన్న తర్వాత కొన్ని విధానాలు ఉంటాయి. పాత అయినా కొత్త అయినా మా సిద్ధాంతాలకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ఎక్కడ జాయిన్ చేసుకోవట్లా. అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కిలారి రోసయ్య గారు మైనింగ్ మాఫియా అన్నారు. నేను అంటుంది లోపాలు లేవని కూడా నేను చెప్పలా. నేను ఎందుకు అంటానంటే భుజాలు కందిపోయి కేసులు పెట్టించుకుని ఎవరైతే కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా గత 10 సంవత్సరాల నుంచి లేకపోతే కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి వ్యక్తులను ఈరోజు పార్టీలోకి వస్తుంటే ఆ నాయకులు మళ్ళీ అధినాయకులు పక్కన కూర్చుని మాట్లాడుతుంటే కింద ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. లేదు నేను అట్లా అంటుంది మొత్తం వ్యవస్థ కుళ్ళిపోయిందని చెప్పొద్దు అంటుంది. అది నేను అంటుంది ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి పార్టీలు 3 కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కూడా కార్యకర్తల పార్టీలు. ఎందుకంటే నాయకులు కొంతమంది రావడం లేకపోతే కొంతమంది వెళ్ళిపోవడం లాంటి సంవత్సరాలు పార్టీ క్యాడర్ ఉండి ఇంత బలంగా ఉన్న సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతీయ పార్టీలో, జాతీయ పార్టీలో మీ క్యాడర్నే ఎంకరేజ్ చేసి వాళ్ళనే సాన పెట్టి వాళ్ళనే చేయొచ్చు కదా. వాళ్ళని తన్నులు తినడానికి వీళ్ళు, గ్రౌండ్ లో ఉన్నదానికి వీళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి పదవులా అన్నది కదా ఇప్పుడు క్యాడర్ మాట్లాడుతుంది. ఖచ్చితంగా మీ వాదన నేను ఒప్పుకుంటున్నాను. నేను ఎందుకంటే చెప్తున్నాను అంటే గత 10 సంవత్సరాలు కావచ్చు, కొన్ని దశాబ్దాలుగా కావచ్చు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఉన్నవారు ఆ సిద్ధాంతం నమ్ముకునే వ్యక్తులు చాలా మంది జగన్మోహన్ రెడ్డి దురాజు గారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎన్నో కేసులు పెట్టుకున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, ఈ రోజు నిలబడ్డారు. అటువంటి వ్యక్తులు ఈ పార్టీలో చేరే కొంతమందిని చూసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే తిట్టిన నోటితో పాడవలసిన పరిస్థితి. ఇప్పుడు అధికార పార్టీ ప్రతినిధిగా నేను కూడా దీంట్లో ఉన్నాను కాబట్టి గతంలో ఎవరైతే విమర్శించానో అదే విమర్శించినతో కొంతవరకు పోవవలసిన పరిస్థితి. ఎందుకంటే అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి. బట్ ఏంటంటే నేనేమంటానంటే ఖచ్చితంగా కొన్ని లోపాలు ఉన్నా, ఒక తల్లికి పుట్టిన బిడ్డలే అందరూ సమానంగా ఉండరు. అటువంటిది రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్లో కొన్ని లోపాలు ఉన్నా కూడా కొంచెం తక్కువ లోపాలు ఉన్న వ్యక్తుల్ని కూడా చేర్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పార్టీలు కూడా బలపడాలి, ఆర్థికంగా బలపడాలి. విషయం చెప్పండి, పార్టీలు బలపడాలి. మీకు ఇప్పుడు మీ క్యాడర్ మీ జెండా మోసిన వాళ్ళతో బలపడలేరా? బయట నుంచి వచ్చిన వాళ్ళతోనే బలపడగలరా? ఒక విషయం చెప్పండి, 164 ఇచ్చారు మ్యాండేట్, ఇప్పుడు చేర్చుకోవడం వల్ల ఏమైపోతుంది? ఎలా బలపడిపోతారు? అలా కాదు, 164 ఒకే పార్టీకి ఇవ్వలేదు, 3 పార్టీలు కలిగి ఇచ్చారు. నేను ఏమంటానంటే ఏ పార్టీకి ఆ పార్టీ సంస్థాగతంగా బలపడాలనే చూస్తాను. అలాంటప్పుడు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవాలి కదా. అదే చేరి కాళ్ళకి తెలవట్లేదు, వాళ్ళ చేరికి అదే విషయం నేను చెప్తున్నాను. లోపాలు ఉన్నాయని కూడా నేను చెప్తున్నాను. అదే ఎందుకంటే కొన్ని విషయాలు చిరంజీవి గారి విషయంలో లోకేష్ గారితో కూడా మాట్లాడాలని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు, నాతో మాట్లాడే చేర్చుకున్నారని చెప్పేసి అని. కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల్ని తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇలా ఏ విధంగా ఎంపీ ఇచ్చారని గతంలో విమర్శించిన వ్యక్తులనే ఈ రోజు బీజేపీ పార్టీ మళ్ళీ తీసుకొచ్చి ఎంపీ ఇచ్చింది. వెంటనే కొన్ని లోపాలు ఉన్నాయి. ఎవరైతే కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటున్నారో అది కార్యకర్తలకి కింద స్థాయి నాయకులకి చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. అంటే అది అధిష్టానం కూడా తెలుసు. ఎందుకంటే కార్యకర్తల మనోభావాలు కూడా అధిష్టానం దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరి వాళ్ళ అనుమతి ఆమోదం ఎందుకు పొందట్లా? నేను అంటుంది లోపాలు ఉన్నాయి కదా మేడం, నేను లోపాలు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నా. నేను అంటుంది ఖచ్చితంగా జరిగిన దాని కాకుండా జరగబోయే జరిగింది కూడా ఆలోచించుకోవాలి మనం. ఇప్పటికైనా కూటమి పార్టీలు 3 కూర్చుని ఒక నాయకత్వం ఉంది కాబట్టి సమన్వయ కమిటీ ఎవరెవరిని చేర్చుకున్నప్పుడు ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ పరిస్థితి ఏంటి, స్థితిగతులు ఏంటి అని ఆలోచించుకుంటాను కూడా చెప్పారు కదా. నేను అంటుంది అదే అంటున్నా, మొత్తానికి నాశనం అయిపోయిందని మాత్రం చెప్పొద్దు, అలాగని చెప్పేసి మొత్తం అద్భుతమని కూడా చెప్పట్లా. నేనంటే నా ప్రజాభిప్రాయం కొంతమంది కార్యకర్తల మనోభావాలు చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు కొత్త వ్యక్తి చేరినప్పటికీ ఆ వ్యక్తితో ఎన్నాళ్ళ పోరాడాం, తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు, మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మీ 3 పార్టీల్లో ఉన్న కిలాడీలే ఇక్కడ ఎవరిని సాన పట్టాలి, ఎవరిని సాన పడితే
బాగుంటుంది అనేది హెల్ప్ చేసి జాయిన్ అవ్వడానికి ఉపయోగపడుతున్నారని అంటున్నారు. రకరకాలుగా అంటున్నారులేండి. అందుకే మీరు అన్నట్టు ఇందాక జగన్మోహన్ రెడ్డి కావాలని పార్టీలకు పంపిస్తున్నాడు కాబట్టి అని ఇప్పుడు అంటున్నారు. నేను అంటే ఎన్ని ఆరోపణలు కాదు. ఇక్కడున్న కిలాడీలే వీళ్ళని పట్టుకుంటే సానా పట్టచ్చు, వీళ్ళని పట్టుకుంటే సాన పెడితే వీళ్ళు ఈ ఐడియా ఇస్తారన్నది చర్చ ఉంది. ఎందుకంటే ఆ సాన పట్టే విధానాలు మొదటి నుంచి ఉన్నాయి కాబట్టి, సాన బట్టి పనులు చేయించుకున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని పరిస్థితులు తప్పదు. ఏంటంది ఈ ఒక ఓటు, ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టు ఒక ఓటు నిర్ణయిస్తున్నాయి అధికారాన్ని కూడా. అటువంటిప్పుడు కాస్తలో కాస్త వ్యవస్థలో తప్పులు తక్కువ చేసిన వ్యక్తులను మనం పెట్టుకోవాలి తప్ప, నేను అంటుంది ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒకళ్ళొకళ్ళు చేర్చుకోవాలి తప్ప, లేకపోతే కొత్తగా యువనాయకత్వాన్ని పెంచుకోవాలి తప్ప, బయట రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి మన పార్టీలో పెట్టుకోలేం కదా. ఉన్న వాళ్ళనే కొంచెం మంచి వాళ్ళు చేర్చుకోవాలి. నేను అంటుంది అదే. కానీ నేను కూడా చెప్తున్నా, కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కొందరు చేరికల వల్ల ఏ పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయి, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు భుజాలకు అందిపోయినటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. కేవలం ఆర్థికంగా బలమైన వాళ్ళైతే చేసుకుంటారా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, చేరుతున్న వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఓటు బ్యాంకు లేనోళ్ళు, కానీ ఉన్నదేంటి మనీ బ్యాంక్. అదే మనీ బ్యాంక్ అంటే ఇప్పుడు వ్యవస్థ అలా ఉంది కదా మేడం. నేను అంటే వ్యవస్థ మొత్తం ప్రక్షాళన అయిపోయి అసలు ఖచ్చితంగా ఉన్న దాంట్లో చేసుకుంటూ వెళ్ళాలి. ఉన్న దాంట్లో కాస్త మంచిని చేసుకుంటూ వెళ్ళాలి. ఏంటంది ఏదైనా అధికారంలో అతీతం కాదని చెప్పి అలా కాదు. ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి మార్పు చూపించేవనేది కూడా ఇంపార్టెంట్. అధికారంలో రావడానికి కొన్ని బలమైన శక్తులు కూడా కావాలి. నేను అందుకని తీసుకుంటున్నారు. కానీ నేను అదే లోపాలు లేవని మాత్రం నేను అనట్లా. ఆర్థికంగా ఉన్న వ్యక్తుల్ని, రాజకీయంగా బలమైన వ్యక్తుల్ని, గత చరిత్ర ఉన్న వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకుంటున్న జరుగుతుంది. కాకపోతే కొంతమంది పరిధి దాటి ప్రవర్తించారు గత 5 సంవత్సరాల్లో. అంటే రాజకీయ విలువలు కూడా పాటించకుండా 4 అనేది చిన్న నెంబర్ కాదు, దొంగలు అని ఓపెన్ గా ప్రజలు చెప్పేశారు. అక్కడ ఉన్న ముఠా అంతా దొంగల ముఠా. విజయచంద్ర గారు 124 మీకు 124 మంది మాకు ఎమ్మెల్యేలు ఇచ్చినా కూడా విడివిడిగా పార్టీలు సంస్థాగతంగా బలపడడానికే చూసుకుంటాయి. ఆ చూసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. నేను కాదనట్లేదు. ఖచ్చితంగా కొంతమంది నాయకుల వల్ల కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. మేము ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు మేము మొయ్యలే తప్ప వాళ్ళు ఇలా వచ్చి అలా అధికారంలోకి కూర్చుంటున్నారు అనేటువంటి భావన ఉంది. లేదా నేను అంట్లా ఆ తప్పులు సరి చేసుకుంటా వెళ్తాను. నేను ఖచ్చితంగా ఎందుకంటే ఉన్నది చెప్పిందని నాకు అర్థమైంది. పడవకి చిల్లు పడితేనే కాదు విజయచంద్ర గారు, పడవకి మునిగిపోద్దనే విషయం నాకు తెలుసు. నజీర్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పటి వరకు 3 పార్టీలు చేరికల విషయంలో ఒక కమిటీని కానీ స్క్రీనింగ్ కానీ వీళ్ళ చరిత్ర ఏంటి, ఎవరు చేర్చుకోవాలి అనేది చేయలే. లేదా మీ కూటమిలో 3 పార్టీల్లో కట్టుదాటుతున్న వాళ్ళకు కూడా క్రమశిక్షణ కమిటీలు పెట్టుకోవాలా? ఏం చెప్తారు? 2 జరగట్లా మేడం. ఈ కూటమి కలిసే ముందే 3 పార్టీలు సమన్వయం చేసుకుంటే సమన్వయ కమిటీ, పార్టీ పరంగా సమన్వయ కమిటీ ఉందండి. కానీ ఈ చేర్చుకోలేనే దాని మీద తమరు ఏమో అడుగుతున్నారో వాటి మీద ఇప్పుడు విశ్లేషణ జరిగిద్ది. అధినాయకులు ఆలోచిస్తారు, బాబు గారు ఆలోచిస్తారు, అలాగే నేను అనుకుంటే పవన్ కళ్యాణ్ అన్న కూడా ఆలోచిస్తారు, బీజేపీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజల శ్రేయస్సే కోరుకుంటారు. ఇక్కడ ఎక్కడంటే మేడం ఇబ్బంది వస్తుంది. మేము కార్యకర్తలు మాకు ఇబ్బంది పెట్టినా, గతంలో వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలు కొట్టినా తిట్టినా, మమ్మల్ని వ్యక్తిగతంగా ఏమైనా హెరాస్ చేసినా అది మర్చిపోగలుగుతున్నాం. కానీ మా చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది, ఇబ్బంది పెట్టింది, మా లోకేష్ అన్నకి ఇబ్బంది పెట్టింది మా కార్యకర్తలు డైజెస్ట్ చేసుకోలేరండి. వాళ్ళకి ఏంటంటే మేము మా కుటుంబం తండ్రిలా చూసుకుంటాం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మా సోదరులా చూసుకుంటాం. ఇప్పుడు మా సోదరుని మా తండ్రిని వాళ్ళు అన్ని మాటలు అన్నప్పుడు అదే అండి మాకు ఇంధనం, అదే కసితో పనిచేసాం. అలాగే పవన్ కళ్యాణ్ అన్నని కూడా తిట్టారు, బాధ పెట్టారు, అతన్ని ఒక అన్నలా చూసుకున్నాం. అలాంటిదప్పుడు కార్యకర్త అది మర్చిపోలేకపోతున్నాడు. మీరు మరి కలిసి అడిగారా, చెప్పారా? మేడం ఎక్కడైనా తప్పు జరిగితే మా పార్టీలో ఉన్న గొప్ప సంస్కృతి ఏంటంటే జిల్లా నాయకులతో, మా రాష్ట్ర అధ్యక్షుడితో కానీ, అలాగే లోకేష్ అన్న గారితో కానీ అవకాశం దొరికినప్పుడు పెద్ద ఆయన దగ్గర కానీ చెప్పుకునే వెసులుబాటు మాకు ఉంది. వాళ్ళు వింటారు. కానీ ఈ చేర్చుకునే విషయంలో ఈ మధ్య జరుగుతున్న ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తమరి ద్వారా, విశ్లేషకుల ద్వారా, కార్యకర్తల ద్వారా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా వ్యవస్థలో లోపాలు వచ్చినప్పుడు దాని సరిదిద్దునే బాధ్యత అధినాయకులకు ఉండిద్ది. తప్పకుండా నాకు తెలిసి
సంక్రాంతి తర్వాతే దీని మీద ఒక ఆలోచనతో 3 పార్టీలు వెళ్తారని ఒక కార్యకర్తగా నేను నమ్ముతున్నా. ఒక సమన్వయంతో ముందుకెళ్ళి ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా అంటే మరి అప్పుడు మీరు చేర్చుకున్న వాళ్ళ మీద చేసిన ఆరోపణలు తప్ప రైటా? ఇప్పుడు నేను నిన్న చూశాను సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ఏం ప్రశ్న వేశారో తెలుసా? మీరు ఫాలో అయ్యే ఉంటారేమో. అంటే ఆ రోజు మమ్మల్ని కావాలన్న ఆరోపణలు చేశారా, మరి ఇదే ఆరోపణలను వాళ్ళు చేర్చుకున్నారు అంటే మా మీద చేసిన ఆరోపణలన్నా అబద్ధమై ఉండాలి, లేదా మేము చేర్చుకుంటామని వీళ్ళు సమర్థించాలని వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి ప్రశ్న అడగడానికే వాళ్ళకి అర్హత లేదు మేడం. చేర్చుకుంటుంది ఆళ్ళోళ్ళని నేను అదే తమ దృష్టి పెడుతున్నా. 19 నుంచి 24 వరకు వాళ్ళు అరాచకాలు చేశారు, మేము ప్రశ్నించాం. వాళ్ళ వైసీపీలో ఏ స్థాయిలో నాయకుడైనా సరే దాన్ని మేము ఖండించాం, దాన్ని మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర ఉన్న నాయకుల మీద ఆరోపణలు చేసి ఆ నాయకులే చేర్చుకుంటున్నారంటే ఆరోపణలు తప్ప, లేదా వీళ్ళు బాధ్యత దగ్గరికి వెళ్ళిపోతే కరెక్ట్ అయిపోతున్నారా? అలాంటిది ఏం లేదు మేడం. ఎవరు ఈ 6 నెలల్లో 7 నెలల్లో వచ్చారో, లేకపోతే ఎలక్షన్ ముందు ఎవరు జాయిన్ అయ్యారో వాళ్ళు మా పార్టీలోకి వచ్చిన తర్వాత మా సిద్ధాంతాలు, మా నాయకుడి యొక్క విధి విధానాల్లో వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ వ్యవహారాలు మార్చుకొని తిన్నగా ఉంటే వాళ్ళకి ఈ పార్టీలో నేను అందుకే అదే అన్నాను, దొంగతనం చేస్తారు, దొంగలను తెలిసినా సంఖ్యలో పెట్టుకున్నప్పుడు దొంగతనం కరెక్ట్ అయిపోద్దా అని. సరే సరే, అవును మేడం. లేదంటే మేము దొంగతనం చేయకుండా చూస్తామని చెప్తున్నారు మీరు ఇప్పుడు. లేదు, వాళ్ళని సత్ప్రవర్తనగా మార్చడానికి ఖైదీకి కూడా ఉరి శిక్ష చేసేవాడిని కూడా చివరి కోరిక అడుగుతారు. అంత అవసరం ఏముంది 164 ఉంటే? అంత అవసరం మీకు ఎందుకు సార్? అంత అవసరం ఏమొచ్చింది మీకు 164 ఉంటే? దగ్గర కార్యకర్తలు లేరు. గౌతమ్ గారు, మనం అంటే కంక్లూడింగ్ తీసేసుకుందాం, టైం అయిపోయింది. ఇద్దరు వెర్షన్స్ విన్నారు కదా, ఒక చర్చ నడుస్తోంది. సరే, వైసీపీ వాళ్ళు వీళ్ళ దగ్గరికి పంపించి కొంత గుట్టుమట్లు తెలుసుకోవడానికో కుంపటి పెడతానికో రెడీ అవుతున్నారు అని పోనా. అలా అనుకున్నా కాసేపు వాళ్ళంతా వీళ్ళ దగ్గరికి పంపించి వదిలించేసుకుంటున్నట్టే కదా, ఒక రకంగా వీళ్ళు చేర్చుకోవడం వల్ల వాళ్ళ నెత్తిన పాలు పోసినట్టు కదా. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఆ పార్టీలో అవసరం లేని తాలుమేలు మొత్తాన్ని వీళ్ళు తీసుకొస్తున్నాడు. తాలుగాయలు అంటారు మిరపకాయల్లో, ఆ తాలుగాయలు మొత్తం వీళ్ళు తెచ్చుకున్నట్టే లెక్క. అక్కడ ఏదైనా వీళ్ళకే బలం ఉంటే, వీళ్ళలో ఏదైనా ఒక మంచి ఉంటే అక్కడే ప్రబలంగా వెలిగిపోయేవాళ్ళు. ఆ దీపం బాగా వెలిగేది, కానీ ఆ దీపం అక్కడ ఆరిపోయిందంటే కారణం ఏంటి? వీళ్ళందరే కారణం. ఎవరికి ఇప్పుడు పార్టీకి కార్యకర్తలు నాయకులు ఎంత అవసరమో, ఈ కార్యకర్తలకి నాయకులకు కూడా పార్టీలు అంతే అవసరం. రాజకీయాలు బాగా ఇప్పుడు డబ్బుతో ముడిపడి ఉండటం మూలాన ఈ పార్టీలన్నీ ఇప్పుడు ఈ కూటమి ఎందుకు ఏర్పడిందండి? ఈ కూటమి ఏర్పడటం వెనక ఒక ఉద్దేశం ఉంది. వీళ్ళందరికీ ఉమ్మడి శత్రువు, ఆ ఉమ్మడి శత్రువుని ఎలాగైనా ఓడించాలి అనే దాంతో వీళ్ళు ఈ పార్టీలు ఒకరినొకరు తిట్టుకున్న పార్టీలు కాదా ఇవి? బీజేపీ నరేంద్ర మోడీ గారు మరి చంద్రబాబు నాయుడు గారిని పోలవరాన్ని ఏ టీమును వాడేసినట్టు వాడేశారు అని చెప్పిన అదే నోటి తోటి చంద్రబాబు నాయుడు గారు అంత విషనరీ నాయకుడు లేడు అనుకునే దాకా వచ్చింది. ఇదే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి మీద అప్పుడు 2019 ఎన్నికల ముందు ఈ కౌంటర్లో పెట్టి వసూలు చేస్తున్నారు, నీ బిల్లులు అడిగితే నేను ఎక్కడ తీసుకొచ్చేది, ఈ లంచాలన్నీ బిల్లులు ఇచ్చేమన్నా చేసుకుంటారా అన్న పార్టీలే కదా. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఒక ఉమ్మడి శత్రువు ఉన్నాడు. ఆ ఉమ్మడి శత్రువును ఓడించడానికి, ఆ ఉమ్మడి శత్రువుతో రాష్ట్రానికి ఒక నష్టం జరుగుతుంది, ఈ రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్ళిపోతుంది అన్నప్పుడు మన మధ్య విన్నారు వీళ్ళు రావాలి, దాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసినందు మూలానే కూటమికి 164 సీట్లు వచ్చినాయి. వీళ్ళకు కూడా ఏముందండి, మెజార్టీ ఈ హాఫ్ మార్క్ మీద 4 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చి మెదలకుండా ఊరుకోవచ్చు కదా. కాదు, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపం ఎంత ఉంది అనే దాన్ని 164 సీట్లతోటి. ఆ దాంట్లో ఉన్నప్పుడు ఆ పార్టీ వైపు గాని, ఆ పార్టీలో ఉన్న నాయకుల వైపు గాని వీళ్ళు చూడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు చూస్తారు, వాళ్ళు అడుగుతారు. చాలా మంది చాలా రకాలుగా అడుగుతారు. ఇప్పుడు మనల్ని కూడా తప్పు ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని మనం వదిలించుకుని నెత్తిన పాలు పోస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. లేదు, ఎందుకంటే వాళ్ళకి కొత్త రక్తం వస్తుంది, మీ రక్తాన్ని మీరు వదిలేసి. కొత్త రక్తం కాదు, ఇది చేర్చుకోవడానికి కొంత ఉద్దేశం కూడా ఉంటుందండి. రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం కాబట్టి అనే ఉద్దేశంతో కూటమి పార్టీలు 3 పార్టీలు కావడానికి ముఖ్య కారణం. ఈ రోజున భవిష్యత్తులో కూడా
ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ రాక్షస పార్టీ మళ్ళీ బలపడకుండా ఉండాలనే ఉద్దేశంతో కొంతమందిని చేర్చుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీ పార్టీలో ఉన్న కేడర్ ని ఎమ్మెల్యే ఎంపీ అవ్వడానికి అలో చేస్తారా? అంటే కొంతమంది, నేను అంటే మొత్తం వాళ్ళ జనాలందరూ మేము చేర్చుకోలేదు. చేర్చిన కొంతమంది మీరు ఏదో చిన్నదాన్ని భూతద్దులో చూపించొద్దు. చేర్చిన తర్వాత వాళ్ళకి పార్టీలో ఇచ్చినటువంటి ప్రాముఖ్యత కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రధానమైనటువంటి పదవులు ఇవ్వలేదు, లేకపోతే కూర్చోబెట్టలేదు, లేకపోతే వాళ్ళ మీద అంటే కొన్ని పరిధి దాటకుండా ఉన్న వ్యక్తులు మాత్రమే చేర్చుకున్నాం మేము. కొంతమంది చూసారు మీరు, అంబటి రాంబాబు, కొడాల నాని, పేరు నాని, గుడివాడ, లేకపోతే రోజా, కొంత పేరు చెప్తున్నా, ఇటువంటి జోగి రమేష్, ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఎన్ని తల కింద తపస్సు చేసి పార్టీలకి చేర్చుకోవు. కాకపోతే చేర్చుకున్న వాళ్ళు సీతారాం గారు ఎంతో గౌరవప్రదమైనటువంటి సీట్ లో ఉన్న ఆయన వాళ్ళ సభ్యులకి మైకులు ఇచ్చి అపహాస్యంగా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. బీజేపీ వైపు చూస్తున్నారేమో, ఇంకా చేర్చుకోలేదు. గుడ్లు పెట్టే వాళ్ళు మీ బుట్టలో పౌల్ట్రీలోకి వస్తున్నారట. నేను అంటున్నా, ఇప్పుడు కొంతమంది పరిధి దాటి ప్రవర్తించారు. ఆ పరిధి దాటి ప్రవర్తించిన వాళ్ళ మాత్రం కూటమి పార్టీలు ఖచ్చితంగా చేర్చుకో. నేను అంటుంది ఇప్పుడు బాలనేరు గారే కావచ్చు. ఇక్కడి నుంచి ఎలా వెళ్తారు మరి? ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఒక విధమైనటువంటి నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారు మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మా పార్టీలో చేర్చినంత మాత్రం మీరు పునీతులు అయిపోయారు, ఖచ్చితంగా మీ మీద కేసులు ఉంటే వాటి బాధ్యత వహించాలని చెప్పారన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక విధమైనటువంటి 3 పార్టీలు కూర్చుని డిసైడ్ చేసుకుంటాయి. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు రాకుండా, లేకపోతే బయట వాళ్ళు ఏదైతే చూపించకుండా ఒక విధానపరమైన నిర్ణయం మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ నజీర్ గారు, కుసంపూడి శ్రీనివాస్ గారు, గౌతమ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్.